ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు భిక్షపాతి. ఏం చేస్తుంటారు సార్? నేను ఊళ్ళో నర్సలు చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని బాగోలేదు. మహిళలకు పెట్టింది అది అంతా 6 గ్యారెంటీలు అన్నాడు, అవి సగం అయినాయి. ఇప్పుడు మా నాయనకు అది ఎదురా అది భూమి పైసలు పడతాయని అవి పల్లె పడ్డాయి అంటుండ్రు. అన్న పోయి చూస్తే పల్లె. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా వికలాంగులకు 6,000 పింఛన్ అన్నాడు, ముసలోళ్ళకు 4,000 పింఛన్ అన్నాడు. అవి గిట ఏం అయినాయి. వికలాంగులకు సపరేటు లోన్లు అన్నాడు, ఇవన్నీ అన్నాడు. అవి ఏవి అయితే అన్నీ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. సన్న బియ్యం అంటుండు కానీ ఆ ఓన్కి ఇస్తాడో ఇస్తాడో. ఆ రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు లేవు, అవి లేవు. అది ఇదంతా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది వేస్ట్. మధ్యంతరం కంపల్సరీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే వికలాంగులకు 4,000 చేస్తాని అన్నాడు. 4,000 చేస్తాని ఆయన మాట అన్నాడు, మాట ఇచ్చిండు, మాట ప్రకారం చేసిండు. మరి ఈయన అన్నప్పుడు ఈయన గిట్ట చేయాలగా, దీనికి కొంచెం ఉండాలి. మాట చేసిండు, చేసినప్పుడు చేస్తే మేము ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మేము అందరం ఏం చేసినామంటే ఒకసారి చూద్దాం పాలన ఎట్లుంది చూస్తే అది పాలన అంతా లేదు సార్, మంచిగా ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అప్పులు అంటారు. అప్పులు ఎట్లయితే సార్? ఇది ఫిరి పెడుతుంది, కరెంటు ఫిరి పెడుతుంది, గ్యాస్ ఫిరి పెడుతుంది. ఇవన్నీ ఫిరి పెట్టినాక గవర్నమెంట్ కామదాన్ని ఏరికెళ్ళి వస్తుంది. అప్పులు చేస్తాను అన్నీ అవుతున్నాయి. ఏంటికి ఇది అప్పులు? ఎవరిదేమన్నా ఛార్జీ 10 రూపాయలు చేసేది తక్కువ చేసినుంటే గవర్నమెంట్ కామదాన్ని వచ్చుగా. ఇవన్నీ ఇంటికి పెట్టిండు. ఇవన్నీ పబ్లిక్ మా మీదకి వెళ్ళి తీసేందుకు చాలా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది సార్, చాలా ఫెయిల్ అయింది. కానీ వికలాంగులను చాలా మోసం చేసింది. వాళ్ళ ముసలకు 4,000 అన్నాడు, వికలాంగులకు 6,000 అన్నాడు. అది గిట ఫెయిల్ అయిపోయింది. దాకా గ్రూపులలో వికలాంగులది అసలు పొదుపు సంఘమే లేదు. అందులో మొత్తం ఏంది మన వాళ్ళకు లోన్లు అన్నాడు, లోన్లు లేవు, ఏం లేవు. బ్యాంక్ లీకేజ్ అన్నాడు, ఏ లీకేజ్ అన్నాడు. అన్నీ మొత్తం గవర్నమెంటే ఫెయిల్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంత ముందు దానికన్నా బెటరే ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఈ రైతు బంధు అనేది, రైతు బీమా అనేది బలిచిన వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అట్టడుగు వర్గాలకు కూడా చేరుతుంది. 2 ఎకరాల పైన వాళ్ళకు కూడా వస్తుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు అప్పుడేమో వెంచర్లకు, లేకపోతే రోడ్లకు, లేకపోతే అనేక రకాల వేస్ట్ పోయేది. నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయం చేసేటోళ్ళకు వస్తుంది. రియల్ ఎస్టేట్ చూసుకుంటే ఇప్పుడు పుంజుకున్నట్టే అంటారా? రియల్ ఎస్టేట్ కొంచెం మందంగా ఉంది ఇప్పుడైతే. కొంచెం ఇంకా టైం పడుతుంది, ఇంకో 6 నెలలు. ఇప్పుడైతే ఈ హైడ్రా మూలంగా కొంత రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ మూలంగా కొంచెం డౌన్ అయింది, అది మాత్రం వాస్తవం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం పాలన అంటే బాగానే ఉండింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసిపోయిండు. విపరీతమైన అప్పులు చేసి, విపరీతమైన పథకాలు ఇచ్చి, దానికి ఒక అది లేకుండా అంటే ఒక బేస్ లేకుండా చేసింది. కాబట్టి అట్లా కొంచెం దుర్వినియోగం అయింది. థ్యాంక్ యూ సార్.